మీరే ఈ అనర్థానికి అంతా కారణం. మీ ఇష్టం. మాకే కదా మహా డబ్బునుందన్న గర్వంతో తోంది. మీ మాటలు ఎందుకు పడాలి? మీ మోసేది నీళ్ళమైనా తాగుతున్నాడా? ఏమిటది దబాబు? ఇప్పుడు ఏమైందని? లక్షణంగా రష్యా అమెరికా వెళ్ళారు. ఆయన వెళ్ళాడు కానీ రాదు. రాదు వెళ్ళదా? లేదు. ఎందుకని? వాళ్ళిద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చాయి. రాదు నేను రానన్నది. సరే ఇక్కడుండి నువ్వేం సాధిస్తావో నేను చూస్తానని వెళ్ళిపోయాడట. దానికి ఎవరేం చేస్తారు? మీరు చేసింది కాదా ఇదంతా? మీరు కల్పించి అవమానించుకుంటే అతను ఉద్యోగం వదిలేవాడా? ఆ ఆటగతి వెంట వెళ్ళేవాడా? రాదు ఎలా దిక్కు మళ్ళీ అయిపోయాడు. మనమేమయ్యామని? కాటికి కాలు చేసుకునే ఈ వయసులో గొంతులో నీరు పూసే దిక్కు మనకు మాత్రం ఎవరు ఉన్నారు? రామ రామ మీకు రాను రాను మతిపోతోందండి. చాలా నూనె దాని నోరైతే మూయగలిగాను. నా అంతరాత్మ నోరెవరు మూస్తారు? నా నోటి తుడుకు వల్లని నీ భర్త నీకు దూరం చేశాను. దానికి ఇదే అమ్మా శిక్ష? మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? అదేం లేదు నాన్న. సంగీత సాధనలోనైనా ఈ బాధ బరువు కాస్త మర్చిపోదామని వెళ్తున్నాను. ఆ సాధన ఏదో ఇక్కడుండి చేయరాదా అమ్మ? ఇప్పట్లో నాలో అంత శక్తి లేదమ్మా. గురుదేవుని పాదాల వద్దయితే కోలుకోగలనని ఆశ. పోనీమ్మా, ఒక్క కోరికైనా చెల్లిస్తావా? చెప్పండి నాన్న. పాపనైనా మా దగ్గర ఉండని అమ్మ. ఈ ముసలి వయసులో కనీసం దాన్ని చూసుకున్న నా జీవితాలు గడిపేస్తాం. నాన్న, అలాగే నాన్న. ఏం పాప, మన ఇంటికి పోదామా? సరేనమ్మా, నీ ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. చూడమ్మా, నీ బాధ మేము తీర్చలేకపోయినా కనీసం వినడానికైనా ఉన్నామనుకుని ఉత్తరాలు మాత్రం రాస్తూ ఉంటాం. అలాగే నాన్న. అమ్మా రాధ, మన కళ్ళల్లో కాంతి ఉంటే చీకట్లోనే నా వెలుగు కనబడుతుందమ్మా. లేకపోతే వెలుగైనా చీకటి అవుతుంది. వెలుగు చీకట్లు రెండు మనలోనే ఉన్నాయమ్మా. గురుదేవా, ఇప్పుడు నాకంతా చీకటి. అది చీకటి కాదు తల్లి, మమత కప్పిన మాయ. ఆ మాయను ఛేదించిన నాడే మహత్తర లక్ష్యాలు సాధించగలం. ఆ సాధనకే మీ సన్నిధికి వచ్చాను గురుదేవా. మీరే దారి చూపి దరికి చేర్చాలి. చూడు తల్లి, బాధ నుంచే మొట్టమొదటి కవిత్వం పుట్టింది. ఏ కళకైనా బాధే మూలాధారం. నిప్పు భయంకరమే, కానీ కమ్మని వంటలు చేసుకుంటాం తంత. అలాగే భయంకర బాధ నుంచి శుభంకరమైన కళను పరిపక్వం చేసుకోవాలి. తెలిసిందా అమ్మా? మంచి రోజు చూసి సాధన ప్రారంభిద్దాం. అలాగే గురుదేవా. విజయీ భవ. పాప చూసా, ఇది బోసు పాప, ఇది బుల్లి పాప, ఇది గుడుగుడు పాప, ఇది గుడుగుడు పాప. కాదు, ఈ పాప కాదు, ఇది అమ్మాయి పాప. కాదమ్మా, ఇది పాపే. కాదు, ఇది పాప, ఇదమ్మ. ఇది పాప, అదమ్మా. ఎందుకు ఇదమ్మా? ఇదమ్మ. అమ్మ లేకపోతే పాప ఎలా ఉంటుంది? అవునమ్మా, అమ్మ లేకుండా పాప లేదు. నిజమే నిజమే. తాతయ్య, అమ్మ దగ్గరికి వెళ్దాం రా తాతయ్య. అమ్మ దగ్గర ఏమేవ్ తాతమ్మని అమ్మ దగ్గర తీసుకెళ్తావా? తప్పకుండా. ఉండు ఉండు ఉండు. తాతమ్మకి మంచి బొమ్మలు బట్టలు అవి కొనిపెట్టాలి. బదలదా? బదా బదలదా?